సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదాల గ్రామంలో రవితేజ బయో ప్లాంటేషన్ శ్రీ సాయి పెయింట్స్ షాప్లను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, జనసేన పార్టీ కృష్ణ, పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ పాకనాటి రమాదేవి, బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షాప్ యజమాని కనకం కిషోర్ అతిథులకు స్వాగతం పలికారు. కిషోర్ నాయుడు గారు శ్రీ సాయి పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవాళ మా ఇద్దరి చేత, నేను డాక్టర్ గారు నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇద్దరి చేత ఈ ప్లాంట్ ఇనాగరేషన్ చేయించడం అనేటువంటిది చాలా శుభసూచకం. ఎందుకంటే కిషోర్ గారు చెప్తున్నారు, నేను ఇవాళ మార్కెట్లో ఉండేటువంటి బ్రాండెడ్ పెయింట్స్ తోటి ఈక్వల్గా, అలాగే చాలా అందుబాటులో ఉండేటువంటి ధరలకి ఒక మంచి ప్రోడక్ట్ని నేను అందిస్తాను అని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. మాదల హైవే మీద శ్రీ సాయి పెయింట్స్ అనే పెయింట్ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ పెయింటింగ్ రకరకాల పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏదైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో ఏషియన్ పెయింట్స్, వీటంటిది ఈక్వల్గా క్వాలిటీ మెయింటైన్ అవుద్ది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మణ గారు, అదేవిధంగా రాష్ట్ర జనసేన మహిళా నాయకురాలు రమాదేవి గారు, అదేవిధంగా కనకం కిషోర్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరి చైర్మన్గా ఉండి ఓపెన్ చేయడం జరిగింది. మరి మన కనకం కిషోర్ ఇంతకుముందు కూడా సత్తెనపల్లి, నర్సరావుపేట, చిలుకూరుపేట మరి ప్లాంటేషన్ అన్నీ కూడా మున్సిపాలిటీకి అందజేసేవారు. మరి దాని తర్వాత అభివృద్ధి చెంది వాళ్ళ పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా కనకం కిషోర్ గారు ఏ బిజినెస్ మొదలుపెట్టినా కానీ మంచి అభివృద్ధి చెందుతారని చెప్పి దీవిస్తూ మరి కన్నా లక్ష్మణ్ గారి తరఫున, నా తరఫున దీవెనలు అందజేస్తున్నాను.